అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 18 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 5 చిన్నారులు ఉన్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బాధితులను నక్కపల్లి నుండి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది డయేరియా బారిన పడ్డారని వైద్య చికిత్సలు అందించామని మంత్రికి వివరణ ఇచ్చినట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రభుత్వం తనఖా పెట్టాలని యోచిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. 10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు తాగునీరు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణా నదికి పూజలు చేశారు. డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడం తమ లక్ష్యం అని వెల్లడించారు. జగన్ హయాంలో నీటిపారుదల శాఖను 20 ఏళ్ల వెనక్కి లాగారని విమర్శించారు. పట్టిసీమ వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే సాగునీటికి అత్యంత ప్రాధాన్యం లభించిందని వివరించారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ దిశగా కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమం అభినందనీయమన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఇసుక పాలసీపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ఇవాళ ట్రాక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి సులభతరం అవుతుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేశారన్నారు. జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఇసుకను దోచుకుందన్నారు. నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, దీని ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పర్యవేక్షణ కూడా ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే శిరీషాదేవి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డిపై వైసీపీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల ఎన్నికల్లో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు గుర్తించారు. దీంతో సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధారెడ్డికి వైసీపీ హైకమాండ్ టికెట్ నిరాకరించింది. కదిరి టికెట్ను మైనారిటీ నేత మక్బూల్ అహ్మద్కు కేటాయించింది. మక్బూల్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే సిద్ధారెడ్డి మక్బూల్ అహ్మద్కు వ్యతిరేకంగా పనిచేశారంటూ వైసీపీ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన వైసీపీ క్రమశిక్షణ కమిటీ అవి నిజమే అని తేల్చి పార్టీ అధ్యక్షుడు జగన్కు సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే సిద్ధారెడ్డిపై వేటు పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ల పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ కూడా వాయిదా పడింది. సిఐటియు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకురావడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉన్నదని గుర్తు చేశారు. కానీ కేంద్రం వాటి ఊసే ఎత్తకపోవడం అన్యాయమన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని,
మినిమం 26,000 జీతం పెంచి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు నాయకత్వం వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు కూడా క్యూ లైన్లకు వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 67,245 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,054 మంది భక్తులు తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారికి హుండీ ద్వారా 4.51 కోట్ల ఆదాయం లభించింది. పూరి జగన్నాథుడి భాండాగారం దాదాపు 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోనుంది. స్వామికి చెందిన విలువైన ఆభరణాలను లెక్కించేందుకు భాండాగారం తలుపులు తెరవనున్నారు. లోపల 5 పెట్టెల్లో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు, వాటి విలువ మదింపు సహా భాండాగారం మరమ్మతులు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ ఖజానా లెక్కింపుపై ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ మంగళవారం భేటీ అయింది. ఈ నెల 14న ఆలయ భాండాగారం తెరిచి ఆభరణాలను లెక్కించాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ప్రభుత్వానికి ఈ తీర్మానం పంపగా ఖజానా లెక్కింపునకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్న తాళం చెవితో తెరుచుకోకపోతే తాళం కప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ నిరుపేద గిరిజన యువతి. ఏ రోజుకా రోజు కూలీ పనులకు వెళ్తే గాని కడుపు నిండని కుటుంబంలో పుట్టింది. అయినా అందరిలా పెద్ద చదువులు చదవాలని గొప్ప కలలు కన్నది. వాటిని సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమించింది. ఓవైపు తల్లిదండ్రులతో పాటు కూలీ పనులకు వెళ్తూనే తీరిక సమయాల్లో కష్టపడి చదివింది. ఫలితం దేశంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన జేఈఈలో ఆమె సత్తా చాటింది. ఏకంగా 73.8% స్కోర్ సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT తిరుచిలో సీట్ సాధించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన గిరిజన బాలిక రోహిణి విజయగాథ ఇది. ఈ విజయం వెనుక సాగిన కృషిని రోహిణి ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ ANIతో పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రోహిణిని అభినందిస్తున్నారు. ఆమె యువతకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. సందేశ్ ఖాళీ లైంగిక వేధింపుల కేసులో మమతా బెనర్జీ నేతృత్వంలోని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా సందేశ్ ఖాళీ కేసులో CBI విచారణ చేయడంపై మమతా సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను కోర్టు ఇవాళ విచారించింది. రాష్ట్ర సమ్మతి లేకుండా CBI కేసులో విచారణ చేపట్టడంపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు అర్హతైందేనంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే తమ భూములు కబ్జా చేయడంతో పాటు తమను లైంగికంగా వేధిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ కు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్లోని సందేశ్ ఖాళీ ప్రాంత మహిళలు ఉద్యమించారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన CBI షాజహాన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. కుండపోత వర్షాలకు ముంబై అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. అండర్ పాసులు, రైల్వే స్టేషన్లు, పట్టాలు నీట మునిగాయి. రైళ్లు, బస్సులు బంద్ కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాలకు పలుచోట్ల రైలు పట్టాలు నీట మునగడం, ఆ నీటిలో చేపలు తిరగడం కనిపించింది. సిటీలోని ఓ రైల్వే స్టేషన్లో పట్టాల మధ్య చేపలు తిరుగుతూ ఉండడం చూసి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 4-5 చేపలు చెరువులోనో నదిలోనో ఉన్నట్లు ఎంచక్కా అటు ఇటు పరుగులు తీయడం ఈ వీడియోలో చూడొచ్చు. పట్టాలపైకి రైళ్లు వచ్చిపోవడం కామన్, కానీ ఇలా చేపలు తిరగడం మాత్రం ఇప్పుడే చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్లో విదేశీ పర్యాటకులు పవిత్ర గంగానదిలో బికినీలు ధరించి స్నానాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొందరు యువతులు బికినీల్లో, మరికొందరు యువకులు షార్ట్స్ ధరించి నదిలోకి పరుగున దూకి జలకాలాటలు ఆడడం కనిపించింది. హిమాలయన్ హిందూ పేరిట ఓ యూజర్ తన X ఖాతాలో ఈ వీడియోను పంచుకోగా దీన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆధ్యాత్మికతకు మారుపేరైన దేవభూమిలో ఇవేం పనులంటూ విమర్శిస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన AI అందాల పోటీలో మొరాకో ఇన్ఫ్లుయెన్సర్ కెంజాలే విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. కృత్రిమ మేధస్సు చార్ట్స్ లో టాప్ లో నిలిచిన కెంజా 1500 మంది మోడళ్లను వెనక్కి నెట్టి విజేతగా అవతరించింది. వరల్డ్ మిస్ AI గా నిలిచిన కెంజాకు $20,000 ప్రైజ్ మనీ లభించింది. విజేతగా నిలిచిన కెంజా అనంతరం మాట్లాడుతూ మనుషుల్లా తనకు భావోద్వేగాలు లేనప్పటికీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. ఓ మహిళ చేతిలోని శాండ్విచ్ ను పక్షుల గుంపు క్షణాల్లో ఎత్తుకెళ్లిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నది ఒడ్డున కూర్చుని లంచ్ చేసేందుకు ప్రయత్నించిన సదరు మహిళ ఈ అనుకోని దాడితో కేకలు పెట్టింది. ఆపై చేతిలో ఉన్న శాండ్విచ్ కోసమే ఆ పక్షులు దాడి చేశాయని గమనించింది. దానిని పక్కన పడేసింది. దీంతో ఆ శాండ్విచ్ ముక్కలను నోటగరిచిన పక్షులు అక్కడి నుంచి ఎగిరిపోయాయి. కొన్ని సెకండ్లలోనే అంతా అయిపోయింది. అప్పటికే ఆ మహిళ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉండడంతో ఇదంతా వీడియోలో రికార్డైంది. మనుషుల చేతుల్లోని ఆహార పదార్థాలను ఇట్టే మాయం చేయడంలో సీ
సీగల్స్ పక్షులు ఆరితేరాయి. కన్ను మూసి తెరిచేలోపు చేతిలోని ఆహార పదార్థాన్ని నోటకరుచుకుని ఎగిరిపోతాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. అయితే తాజాగా ఓ మహిళ నది ఒడ్డున కూర్చుని బ్యాగ్లో నుంచి శాండ్విచ్ బయటకు తీసింది. దానిపైనున్న రేపర్ తీసి నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించేలోగా సీగల్స్ వాసన పసిగట్టే. అంతే ఒక్కసారిగా మహిళపై దాడి చేసి శాండ్విచ్ ను మాయం చేశాయి. దీనిపై సదరు యూట్యూబర్ స్పందిస్తూ సీగల్స్ దాడి చేయడంతో తొలుత భయపడి కేకలు వేశాను అని, శాండ్విచ్ పక్కన పడేయడంతో అవి తన జోలికి రాలేదని చెప్పారు. చుట్టుపక్కల ఉన్నవారు సాయానికి వచ్చేలోగా సీగల్స్ తమ పని పూర్తి చేసుకుని ఎగిరిపోయాయని చెప్పారు.